ఏ అధికారం ఉంది నీ ఇంటి మీద ఇప్పుడు? ఫైనాన్షియల్ అధికారం. రెండో అధికారం రోగముతో కూడిన అధికారం. నీ ఇంట్లో రోగాలు, ఒకటి వెళ్తే ఒక రోగము, ఒక బలహీనత వెళ్తే ఒక బలహీనత నీ ఇంటిని పీడిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? బలహీనతతో రోగముతో కూడిన అధికారము నిన్ను శాసించచ్చు ఉంది. ఈ రోగమును పుట్టించిన వాడు నిన్ను శాసిస్తూ ఉన్నాడు, నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత వేల రూపాయలు లక్షలు ఖర్చు పెడుతున్నా ఒకటి పోయిన తర్వాత ఒకటి నీ ఇంటికి జరుగుతుంది. ఒక బలహీనత అయినాక ఒక బలహీనత నీ ఇంటికి వస్తూ ఉంది. నీ ఇంటి మీద ఎవరు శాసిస్తున్నారు తెలుసా? డాక్టర్స్ ట్రీట్మెంట్, మెడిసిన్ నీ ఇంటిని పరిపాలిస్తుంది. ఇప్పుడు ఎవరు నిన్ను తొక్కేస్తున్నారు? సంవత్సరాలు బలహీనత అని అంటూ దేవుని ఆలయముకు రాలేకపోతున్నారు, దేవుని మందిరముకు రాలేకపోతున్నారు, దేవుని మందిరములో ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని మందిరములో కూర్చోలేకపోతున్నారు. అయ్యో, ప్రార్థనలో కూర్చోలేము, మాకు ఈ బలహీనత వచ్చింది. అవును, ఎందుకు వచ్చిందంటే నీ బలహీనతను నీ మీద, నీ బలము మీద నిన్ను కృంగదీసి నిన్ను నలగొట్టి దేవునికి దూరము చేసే ఒక శాసనము, ఒక పవర్ నీ మీదకి వచ్చి పరిపాలిస్తుంది. ఈ రూలింగ్ ఓవర్ యూ అపాన్ యువర్ వీక్నెస్. మూడో బలహీనత పాపము. నీ ఇంట్లో ఉన్నవారు ఎంత పాపము చేయొద్దురా అంటే వాడు చేస్తూనే ఉంటాడు, నీకు తెలియకుండా చేస్తాడు, నీ కళ్ళు మోపి చేస్తాడు. నీ భర్త చేయొచ్చు, నీ భార్య చేయొచ్చు, నీ కుటుంబంలో పిల్లలు చేయొచ్చు. నీకు తెలియకుండా కొన్ని పాపాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కుటుంబాలలో. ఎందుకు తెలుసా? ఎందుకండి ఆ పాపములో ఒక ఓనర్ ఉంటాడు, ఒక అధికారుడు ఉంటాడు, వాని పేరే అపవాది. వాడు వచ్చి రూల్ చేస్తుంటాడు నీ ఫ్యామిలీ మీద. అందుకే ఈరోజు ఎన్నో ఫ్యామిలీస్ ప్రార్థనలకు వస్తున్న పాపాలు మానటం లేదు, ప్రార్థనలో ఉంటున్న చెడు పనులు మానటం లేదు, ప్రార్థనలో ఉంటున్న వ్యభిచారము మానటం లేదు, ప్రార్థనలో ఉంటున్న ఆ పాపపు యొక్క జీవితాన్ని వదులుకోలేక ఇలాగ దేవుణ్ణి స్తుతిస్తూ ఇక్కడ పాపం అనే అపరాధము చేస్తూ జీవిస్తూ ఉన్నారనంటే అర్థం ఏమిటి? వారు పాపం అనే అధికారము కింద బానిసలై ఉన్నారండి. ఏ అధికారము నిన్ను పరిపాలిస్తూ నిన్ను దేవునికి దూరము చేస్తుందో నువ్వు అనుకోవాలి. ఓ, ఈ విషయము బట్టి నేను దేవునికి దూరం అవుతున్నాను, ఈ విషయము బట్టి నేను ప్రార్థనలు ఉండలేకపోతున్నా, ఈ విషయము బట్టి నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, ఈ విషయము బట్టి నేను దేవుని స్తుతించలేకపోతున్నానంటే నీ ఇంటిని ఏ అధికారుడు పరిపాలిస్తున్నాడో తెలుసుకుంటున్నావా? ఏ విషయములో నువ్వు చిక్కుకొని పోయి ఉన్నావో తెలుసుకుంటున్నావా? ఏ విషయములో నువ్వు బాధపడిపోతున్నావో తెలుసుకుంటున్నావా? ఆ విషయాల నుండి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. పడడానికి నిమిషం పట్టదు. పడ్డ తర్వాత ఆ అధికారం నుండి బయటికి రావడానికి ఎన్నో సంవత్సరాలు. అది తీరితే మరలొకటి, అది అయిపోతే మరలా ఒకటి. దురాత్మల అధికారము ఈరోజు ఈ ఇంటిని బట్టి పీడిస్తుంది. నెక్స్ట్ వాడు ఆ ఇంటికి వెళ్తాడు, అక్కడి నుంచి తన్ను తరుముతి ఇంకొక ఇంటికి వెళ్తాడు. ఈ దురాత్మ పని తిరుగుతూనే ఉంటుంది. ఏ దేహము బాగుంటుందో చూస్తుంది, ఏ దేహము బలహీనంగా ఉంటుందో చూస్తుంది. ఎవరికి నేను ఆత్మగా పడితే బాగుంటుందని ఆ దురాత్మ ప్లాన్ చేస్తూ ఉంటాడు. వాని అధికారంగాని కుటుంబాల మీద ఉంది. మాంత్రిక ప్రభావాలను మీరు చూస్తే, మాంత్రిక ప్రభావమును పరిపాలించేవాడు ఎవడు? రూలర్ ఎవరండి? మాంత్రికుడే. వాని పైన అధికారి ఎవరు? సాతానుడు. వాందిగాని ఒక గవర్నమెంట్ ఉంది, వాందిగాని ఒక సిస్టమ్ ఉంది, నీకు తెలియదు. నువ్వు తిరుగుతూ ఉంటావు, నీకు తెలియదు. నీ ఇంటి మీద ఏదైనా మాంత్రిక ప్రభావం అనే ఒక బలహీనత నీ మీదకి వచ్చిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి, వాని యొక్క అధికారం నా ఇంటి మీద కొనసాగుతూ ఉంది. ఇవన్నీ కొన్ని అధికారాలండి నిన్ను పీడిస్తూ ఉంటాయి, నిన్ను పీడిస్తూ ఉంటాయి. యూ మస్ట్ బ్రేక్. నువ్వు దాన్ని తుంచెయ్యాలి, ఆ కట్లను తెంచెయ్యాలి.